చరణ్ తేజ్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు, చిరంజీవి కుమారుడు. అతను తెలుగు సినిమా నటుడు, నిర్మాతగానే కాక రామ్ చరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనర్ కూడా. రామ్ చరణ్ మార్చ్ 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు, శ్రీజ మరియు సుస్మిత. జూన్ 14, 2012న ఉపాసన కావ్యని వివాహం చేసుకున్నాడు. చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత సినిమా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జూరీ అవార్డుని అందించింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జూరీ అవార్డులను అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు. ఆ పైన 2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రం నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రంలాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపద నంది దర్శకత్వంలో రచ్చ చిత్రం నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో నటించాడు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడు చిత్రంలో నటించాడు. తర్వాత అపూర్వ లకియా దర్శకులో తుఫాన్ చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షక ఆదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకుడిలో గోవింద నందర్వాడేలో నటించాడు. 2018లో శ్రీనివాట్ల దర్శకుడిలో బ్రూస్లీలో నటించాడు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2016లో వచ్చిన ధృవ చిత్రంతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. 2018లో వచ్చిన రంగస్థలం చిత్రంతో చెవిటివాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ చిత్రం విజయంతో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న RRR సినిమా రౌద్రం హీరోగా రామ్ చరణ్కు పుట్టినరోజు ముందు రాజమౌళి మంచి కానుక ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమా విడుదలైన తొలి రోజే అన్ని రికార్డుల బద్దలు కొట్టుకుని దూసుకుపోతుంది. అంతేకాదు తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలకు వేదికగా నిలిచింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్తో చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. RRR ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా రామ్ చరణ్కు 15వ సినిమా. ఈ సినిమాకు సర్కారుడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుక విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. 14 ఏళ్ల కెరీర్లో దాదాపు 14 చిత్రాలు నటించిన రామ్ చరణ్ మరో 3 చిత్రాలు లైన్లో ఉన్నాయి. శంకర్ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరుతో పాటు శ్యామ్ సింగ్ దర్శకుడు లైన్లో పెట్టారు. గౌతమ్ తిన్ననూరుతో చేయబోయే సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సమాచారం. ఈ చిత్రాన్ని ప్రభావితం చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 1985 మార్చి 27న చెన్నైలో జన్మించిన రామ్ చరణ్ మెగాస్టార్ నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి సినిమా చిరుతతో తండ్రికి తగ్గ తనయుడిగా డాన్సుల్లో, ఫైట్స్లో చిరంజీవి నట వారసుడిగా అనిపించుకున్నారు. ఈ సినిమా పూరి జగన్నాథ్ పుట్టినరోజున విడుదల కావడం విశేషం. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. నేహా శర్మ కథానాయకుగా నటించిన ఈ చిత్రం మ్యూజికల్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా అప్పట్లోనే 25 కోట్ల షేర్ అందుకొని సంచలన విజయం సాధించింది. చిరుత సినిమా క్లైమాక్స్లో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన విధానం, దానికి రామ్ చరణ్ నటన అన్ని కలిపి ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిపాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాధ్యులలో ఇండస్ట్రీ రికార్డులో తిరగాల్సిన రామ్ చరణ్ ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో కాలభైరవ పాత్రలో రామ్ చరణ్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. రాజమౌళి దర్శకత్వంలో చేసిన మగధీర అప్పట్లోనే దాదాపు 20 కోట్ల రూపాయలు వసూలు చేసి రామ్ చరణ్ కెరీర్కు పూల బాటలు వేసింది. ఆ తర్వాత రాజమౌళి వచ్చి ఏకంగా రామ్ చరణ్ బాధ్యత తీసుకున్నారు. మగధీర సినిమాతో కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న రామ్ చరణ్ అప్పటి వరకు ఉన్న 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర రికార్డులను తిరగరాశాడు. తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి 75 కోట్ల మార్క్ అందుకున్న హీరోగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆరెంజ్ సినిమాతో నటుడిగా నిరూపించుకున్న తొలి ఫ్లాప్ అందుకున్నాడు. అయితే వెంటనే రచ్చ, నాయక్, ఎవడు లాంటి మాస్ సినిమాలతో మళ్లీ విజయాలు అందుకున్నాడు. మెగా వారసుడు కానీ ప్రయోగాలు చేయడం అనే విమర్శలు మాత్రం అందుకున్నాడు. మాస్ సినిమాలు, రొటీన్ కథలు చేస్తాడంటూ చరణ్ కెరీర్తో ఆడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జంజీర్ సినిమాతో హిందీకి వెళ్లి ఎక్కడా విమర్శలు తెచ్చుకున్నారు. అలాంటి అమితాబ్ క్లాసిక్ను చెడగొట్టాడంటూ విమర్శలు మూట కట్టుకున్నాడు. ఆ వెంటనే గోవింద నందర్వాడి లాంటి తొలిసారి ఫ్యామిలీ డ్రామాలో దిగిపోయారు. బ్రూస్లీ లాంటి ఫ్లాపులు వెంటబడిన ధృవ సినిమాతో విజయం అందుకున్నారు. ఇక 3 ఏళ్ల క్రితం వచ్చిన రంగస్థలం సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులకు చిక్కుపెట్టాడు. ఈ సినిమా అప్పటి వరకు చరణ్ నటనపై ఉన్న అనుమానాలన్నీ తిరిగిపోయాయి. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంతో 125 కోట్ల మార్కులు అందుకున్నారు చరణ్.
హీరోగా 13 సినిమాలు నటించిన రామ్ చరణ్ అంతకుముందు ఏడాది బోయపాటి సినిమా దర్శకత్వంలో చేసిన వినయ విజయ రామ సినిమాలో నటించి విమర్శల పాలయ్యారు. ఈ సినిమా యాక్షన్ సీన్స్ తీసుకొచ్చిన బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ట్రిపుల్ ఆర్ రౌద్రం రణామృతం హీరోగా రామ్ చరణ్కు పుట్టినరోజు ముందు రాజమౌళి నుంచి కానుక ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమా విడుదలైన తొలి రోజు అన్ని రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. అంతేకాదు తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త అంచనాలకు వేదికగా నిలిచింది. ట్రిపుల్ ఆర్ ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకులు సినిమా చేస్తున్నారు. తండ్రి చిరంజీవితో కలిసి మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ఆచార్యలో పూర్తి స్థాయిలో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కోసం ఇవాళ ఎంతగానో ఎదురు చూశారు. కెరీర్ మొదట్లో మోసలో సినిమాలు చేసిన ఆ తర్వాత ఒక్కో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా ఈ మెగావార్స్ నటుడే కాదన్నారు, కానీ ఇప్పుడు నటుడంటే ఎలా ఉంటాడో అనిపించారు. చిరంజీవికి తగ్గ తనయుడు కాదు, ప్రయోగాలంటే భయపడతాడన్నారు. కానీ ఇప్పుడు కొత్త కథలు ఉంటే ఆయన రెడీ అంటే దర్శకులు ఎగబడుతున్నారు. కెరీర్ మొదట్లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని హేళన చేశారు, కానీ రంగస్థలం అనే సినిమాతోనే తనంత గొప్ప నటులను అందరికీ చూపించారు. బ్యాడ్ బాయ్ అంటూ విమర్శించారు, కానీ ఇప్పుడు ఎంత మంచివాడు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇలా తన ఇమేజ్ మార్చుకున్నారు. తండ్రి నటుడు వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇలా తనలో ఉన్న ఒక్కో మైనస్ లెక్కలేసుకుంటూ వాటిని తమకు ప్లస్లుగా మార్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. తండ్రి హీరోగా తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ విడుదల ప్రొడక్షన్ స్థాపించి ఖైదీ నంబర్ 150 మూవీతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. తన కుటుంబ సభ్యులైన తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసనతో రామ్ చరణ్ సినిమాతో పాటు రామ్ చరణ్ తన కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. అలా ఫ్యామిలీ మ్యాన్స్గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు.